నెక్స్ట్ మరి ఈ జెనెటిక్స్ అంతటినీ స్టడీ చేసిన ఒక పర్సన్ ఉంటారు కదా, సో ఆ సైంటిస్ట్ నేమ్ ఎవరు అంటే గ్రిగర్ మెండల్. ఎవరు? గ్రిగర్ మెండల్. సో అందుకే ఆయన ఏమంటాము అంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్. సో ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎవరు అంటే గ్రిగర్ మెండల్. సో ఈయన ఈ జెనెటిక్స్ మొత్తాన్ని ఎన్ని ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ చేశాడు అంటే 7 years ఎక్స్పెరిమెంట్ చేశాడు. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1856 to 1863 ఈ టైం గ్యాప్, ఈ 7 years ఏం చేశాడు అంటే, సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ జెనెటిక్స్ బేస్ చేసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేశాడనమాట. సో మరి ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ మెండల్ అనే అతను ఏ ప్లాంట్ని తీసుకున్నాడు అంటే, సో గార్డెన్ పీ ప్లాంట్. సో గార్డెన్ పీ ప్లాంట్ అంటే తెలుసు కదా, ఏంటది? బఠానీ ఉంది కదా, ఆ ప్లాంట్ తీసుకుంటాడు అనమాట. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గార్డెన్ పీ అంటే పైసమ్ సటైవం. సో ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్